ప్రస్తుతం లైవ్ లో భరణి వర్సెస్ తనుజ అన్నట్టు కొనసాగుతుంది. తనుజ కిచెన్ రూమ్ లో ఉండగా భరణి అక్కడికి వచ్చాడు. తనుజ ఏమనుకుందో ఏమో, భరణి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నట జీవులే, ఒక్కొక్కరికి మహానటి అన్న అవార్డులు ఇవ్వచ్చు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నాతోనే ఉండు, నా వెనకాల వెన్నుపోట పొడుస్తున్నారు కట్టప్పలాగంటూ చెప్పడంతో పక్కనే ఉన్న డెమోన్ పవన్, ఏం తనుజ వెనకాలే పొడుస్తున్నారా, ముందు పొడవట్లేదా అంటే, ముందు పొడిసే అవకాశం లేదు, ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా, కానీ వెనకాలైతే నమ్మించి వెనకాల ఎంచక్క పొడచ్చు కదా అంటూ తనుజ భరణిని చూసి అంటుంది. అయితే ఈలోగా భరణి, ఎందుకమ్మా నీకు అంత కోపం వచ్చింది అంటే, నీ మీద కాదులే నాన్న, కొంతమంది నాతోనే ఉండి నా వెనకాలే తిరుగుతూ నా కోసం మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. టాస్కుల్లో కానీ ఏ విషయంలో అన్నా సరే ఇక్కడ ఎవరికి ఎవరు ఫ్రెండ్స్ లేరు నాన్న, ఎవరి పని వాళ్ళదే అంటే, భరణి నేనెప్పుడో చెప్పాను కదా, బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల మనమే ఇబ్బంది పడతామని, అంతెందుకు నీతో ఎక్కువ బాండింగ్ ఉందని చెప్పేసి నన్ను సావసంపుతున్నారు. అలాగే భరణి తప్ప నీకు ఇంకెవరు ఇది కనిపించట్లేదని నిన్ను సావసంపుతున్నారు కదా, అందుకే ఈ రోజు నుంచి ఎలాంటి బాండింగ్స్ లేకుండా ఎవరి గేమ్ వాళ్ళు ఆడితే సరిపోతుంది కదా అంటూ భరణి చెప్పడంతో తనుజ దానికి బదులుగా, అవును నాన్న, నేను కూడా అదే అనుకుంటున్నాను, ఎలాగో నీ ఆట నువ్వు ఆడుకుంటున్నావు, నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడుకుంటున్నావు, అలాగే నాకు నచ్చిన వాళ్ళతో నేను ఎవరితోని మాట్లాడకుండా నా గేమ్ మీద నేను ఫోకస్ చేసుకుంటే బెస్ట్ అంటూ తనుజ మాట్లాడుతుంది. దీన్ని బట్టి తనుజ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఆట మార్చుకో అని చెప్తున్నారు కాబట్టి, ఒకవేళ భరణితో ఎక్కువ ఉంటే మైనస్గా అవుతుందని చెప్పేసి మరి భరణిని ఇలా అంటుందో లేదో తెలియదు. మరి ఏదేమన్నా సరే తనుజ మరి వెన్నుపోట పొడుస్తున్నారంటూ భరణిని చూసి లైవ్ లో అన్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారని మీరు అనుకుంటున్నారు అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.